హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. బైబిల్లో హాము మరియు జాఫెతులతో పాటు నోవాహు ముగ్గురు కుమారులలో షేము ఒకరు. ఇతడు పెద్ద కుమారుడిగా బైబిల్లో చిత్రీకరించబడ్డాడు. మరియు అతని యొక్క వంశానికి ప్రసిద్ధి చెందినటువంటి వానిగా మనం చూస్తాం. హీబ్రూ నామధేయం అయినటువంటి షేము, దీని యొక్క ప్రత్యక్షమైనటువంటి అర్థము కీర్తి. షేము అనగా ప్రతిష్ట, షేము అనగా అధికారము అన్నది ఇది ప్రత్యక్ష అర్థం. హీబ్రూ యొక్క మూల పదం, హీబ్రూ నామవాచకమైనటువంటి షేము అనేటువంటి అర్థంలో, పేరు అనే అర్థములో ఇది వ్యక్తి యొక్క గుణాన్ని, వ్యక్తి యొక్క వారసత్వాన్ని, వ్యక్తి యొక్క గౌరవాన్ని, వ్యక్తి యొక్క అధికారాన్ని షేము అనే నామధేయము సూచిస్తూ ఉంది. బైబిల్ యొక్క భావము అనుసారంగా హిబ్రూ సంప్రదాయములో పేరు అనేది లేదా నామవాచకం లేదా నామము అనేది కేవలము పిలుపు కాదు. అది నామధేయంబు, హీబ్రూ సంప్రదాయములో నామధేయంబు వ్యక్తి యొక్క స్వభావాన్ని, వ్యక్తి యొక్క ప్రతిష్టను, వ్యక్తి యొక్క వారసత్వాన్ని సూచించే బలమైనటువంటి నామం. కాబట్టి షేము అనేటువంటి పేరునకు అర్థము గౌరవనీయమైనటువంటి కీర్తి కలిగిన వాడు అని సూచిస్తుంది. అందుకనుగుణంగా షేము తన యొక్క జీవితకాలం అంతలో కూడా సార్థకత చేసుకోగలిగినాడు. షేము యొక్క సంతానము, ఇది షేము సెమిటిక్ ప్రజలు అనగా హిబ్రియులు, అరామీయులు, అసీరియులు, అరబ్బులకు పూర్వజనుడు, పితామహుడు షేము. అబ్రహాము నేరుగా షేము సంతానములో నుంచి వచ్చినటువంటి వాడు. ఆదికాండం 11వ అధ్యాయం. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో సహితం లూకా సువార్త 3వ అధ్యాయం అనుసారంగా షేము ఈ గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనుజుడు ఉన్నట్టు మనం చూడగలుగుతాం. వరద తర్వాత దాదాపుగా షేము 500 సంవత్సరాలు ఈ ధరణిలో జీవించి ఉన్నాడు. అబ్రహాము కాలానికి కూడా సమకాలికుడై ఉండేటువంటి అవకాశం ఉన్నదని బైబిల్ పండితుల యొక్క ఆలోచన. షేము నామధేయంబునకు సరిపడా జీవితాన్ని జీవించినటువంటి ఘనుడు. నీకు దేవుడు పేరు పెట్టి నిన్ను పిలిచినప్పుడు నీ పేరులో కూడా సార్థకత చేసుకోవడానికి ప్రయత్నము చేసిన ఎడల దేవుడు షేమును దీవించిన వాడు నిన్ను, నీ వంశావళిని, నీ కుటుంబాన్ని తప్పకుండా దీవిస్తాడు. God bless.